ఏడు కప్పనూరు గారు సైలెంట్గా వస్తున్నాడు. ఎందుకు వీడు ప్రేమిస్తే సినిమాలో భరతలా అటు ఇటు తిరుగుతున్నాడు? ఏంటో అడగరా. ఏంట్రా అదోలా ఉన్నావు? కుమారి టీచర్ ఓకే చెప్పిందిరా. అందుకు బాధపడాల్సింది తనే కదా. ఊరుకోరా, రేపు బాంబాయి వెళ్ళాలి, 2 లక్షలు కావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రే, ప్రేమ అంటే ఏంటో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసా? బిల్ల అంటే ఏంటో తెలుసా నీకు? ప్రభాస్ సినిమా. నీకు కావాల్సిన డబ్బేగా, తీసుకో. నా దగ్గర చైన్ ఉంది, నీ దగ్గర మొలతాడుంది, నీ దగ్గర లివర్, నీ దగ్గర నా దగ్గర 2 కిడ్నీలు ఉన్నాయి. అన్నీ తెలుసుకో. నీకోసమేరా, సంతోషంగా ఉండు. మమ్మల్ని అర్థం చేసుకో. ఇవరా, అర్థమైందిరా. మీ ఫ్రెండ్షిప్ అర్థమైంది. నాకు పిల్లలు పుడితే మీ 4 పేర్లు పెడతాను. ఒకవేళ ఆడపిల్ల పుడితే దానికి పెడతాను. అంటే నువ్వేరా. థ్యాంక్ యూ. నువ్వుల శబ్దం వినిపిస్తుంది. మావా చంద్రముఖి ఏమిటిదేమో. అది అప్పుడు వెళ్ళిపోయింది కదా. ఫాలో మీ. మావా సోడా బుడి కలుపుతాడు, ఫిగర్ తీసుకెళ్తున్నాడు రా. ఆ సోడా బుడ్డి గడి కవర్ చేసే లోపల మనం అటాక్ చేయాలి. కమాన్, ఫాలో మీ. ఎవరన్నా మీరు? ఏంటి ప్రాబ్లం? నిద్రపోతుంటే టార్చర్ చేస్తారండి. నీళ్ళివ్వరా? నీళ్ళు లేవు, ఏమీ లేవు. వెళ్ళండి అన్న, నిద్రపోవాలి. ఇప్పుడే కదరా 30 లీటర్ల క్యాన్ లోపలికి తీసుకెళ్ళావు. అన్న, బెదిరించే పని పెట్టుకోవద్దు, తర్వాత ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేసేస్తాను. రే, వీడితో మాట్లాడరా. ఎక్కడ దాచావు చెప్పు. టైడ్ అయిపోయారు, కాస్త నీళ్ళు ఇవ్వరా. 10,000 వేస్ట్ అయిపోయేలాగున్నాయి. సోడా బుడ్డి ఇలా పాలు పళ్ళు పెట్టాల్సిన చోట పాపం పెడతా ఉంటారు. దాచిపెడతావు. అది ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి వచ్చింది. అలాగా అయితే మా రూమ్ కి రమ్మా, అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఒకటి కాదు 5 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. కరెక్ట్ మావా. రే, ఫస్ట్ స్టూడెంట్ ఇలాంటి పాడు పనులు చేస్తున్నావు. రే, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేయరా. ఫోన్ చేయొద్దన్నా, మీకు దండం పెడతాను. మీరే తోలుకుపోండి, మీరే తోలుకోండి. మీకు దండం పెడతానన్నా, మీరే తోలుకుపోండి. మర్యాదగా మూసుకొని పడుకో. కన్నా జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. చెప్పండి. అమ్మాయిలే మనల్ని వెతుకుంటూ రావాలి, మనం అమ్మాయిలు వెతుకుంటూ వెళ్ళకూడదు. ఓకే. వెళ్ళటానికి ముందు ఒక్క మాట. ఎక్కువగా మందు కొట్టే ఆడది, ఎక్కువగా పన్పరాకు వేసే మగవాడు బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. ఈ సిచ్యువేషన్ కి ఏం డైలాగ్ మాట్లాడుతున్నాడు వీడు? ఇలా చూడాలి, పంచ పాండవులాగా నీకు మేము 5 ఉన్నాం. నువ్వే పాంచాలి. నువ్వు పాంచాలి అయితే నేను కొమరం పుల్లి. జోడి బాగుంటుంది కదా. నేను గజరాజుని. పాప భయపడుతుంది. ఆగండి. ఏంట్రా ఈ పని? ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఈ వ్యవహారం? ఇప్పుడే సార్, హాఫ్ అన్ అవర్ నుంచి. సార్, ఆ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. కాలేజీ పేరు చెడగొట్టడానికే తగలడ్డారా? వైరస్ వరహాలరావుకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అంతే. నా వయసు ఎంత, నా సర్వీస్ ఎంత, ఈ కాలేజీలో ఆడదాని వాసన కూడా పీల్చేది లేదురా. నేనున్నంత వరకు ఇక్కడ ఏ తప్పు జరగనివ్వనరా. మీరు పైకి ఎప్పుడు పోతారు సార్? టీసీలు చించకుండా వదిలి పెట్టండి సార్. నేను మాత్రం కాసేపు తలుముయండ్రా, చంపేస్తా, జాగ్రత్త. నీ పేరేంటి? ముమ్మైద్ ఖాన్. ఓ, దిల్వాలీ దుల్హనియా నాడతా. నా అధీనంలో అదిరిపోయే రూమ్ ఉంది. మన ఇద్దరు అక్కడికి వెళ్ళి కథాకళి ఆడుకుందాం. కథాకళియా? ఆడతావురా, ఆడతావు. ఈ కాలేజీ నెంబర్ 1 అవడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. నీకు 20-20 కావాలా? ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు సార్, అంతా పౌరముగిలు చేసిన పనే. నోరు మూయరా, నీ గురించి నాకు తెలీదు. వెళ్ళు. నువ్వు ఈ పక్కకి వెళ్ళు, పోలీసులకు పట్టిస్తాను. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఆటలాడుతున్నాడు. ఏంటి బేబీ, నెరిసిన జుట్టు, బట్టతల అని కంగారు పడుతున్నావా? దిగులు పడకు, నా తడాకా ఏమిటో చూపిస్తాగా. రోజు వ్యాయామం చేస్తున్నాను, యోగా కూడా చేస్తున్నాను, 3 పూటలా తింటున్నాను. దాంతో పాటు కేరళ అరటిపళ్ళు కూడా తింటున్నాను. ఇప్పుడు నా బాడీలో మంచి హార్స్ పవర్ కూడా ఉంది. ఇప్పుడు గేమ్ కి నువ్వు రెడీ అయితే నేను రెడీయే. మీ నుంచి ఇలాంటి మన్మథ బాణాన్ని ఊహించలేదు. ఇక షో స్టార్ట్ చేద్దామా? పూజ ఇక్కడి నుంచి ప్రారంభిద్దామా? ఎవర్రా మీకు నా బర్త్డే అని చెప్పింది? అన్న నాగరాజన్న. వచ్చేసా. నువ్వేనా? ఏరా, 50 ఏళ్లు పైబడ్డ తర్వాత ఒక అమ్మాయి మీద ఆశపడ్డాను. చెడగొట్టే ఒక